10వ తరగతిలో 70-80% మార్కులు వస్తే చాలు. ఎంపీసీ, బైపీసీ లేదా అంతకు మించిన కోర్సుల్లో చేరాలని భావిస్తారు విద్యార్థులు. సిఈసీ, హెచ్ఈసీ వంటి కోర్సుల వైపు కన్నెత్తి చూడరు. అలాంటిది 90% పైగా మార్కులు తెచ్చుకొని సివిల్ సాధించాలనే లక్ష్యంతో ఇంటర్లో హెచ్ఈసీ గ్రూప్లో చేరిందా అమ్మాయి. అనుకున్నదే తడవుగా అహర్నిశలు శ్రమించి 1000కి 980 మార్కులు సాధించి ఏపీ ఇంటర్ బోర్డు చరిత్రలోనే 980 మార్కులు సాధించిన హెచ్ఈసీ విద్యార్థినిగా రికార్డు సృష్టించింది. సాధారణంగా ఆర్ట్స్ గ్రూప్స్ లో చేరిన వారిని సమాజం చిన్నచూపు చూస్తుంది. చదువులో వెనకున్నారు కాబట్టే ఈ గ్రూపుల్లో చేరతారనే అపోహలో ఉంటుంది. అందుకే చాలా మంది అటుగా ఆసక్తి చూపించారు. కానీ తాను భిన్నమంటోంది అమ్మాయి. సివిల్స్ సాధించాలంటే ఆర్ట్స్ గ్రూపులోని సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా అవసరమని గ్రహించింది. ఉపాధ్యాయులు, స్నేహితులు వద్దన్న స్పష్టమైన లక్ష్యంతో హెచ్ఈసీలో చేరి 980 మార్కులు సాధించి శభాష్ అనిపించుకుంటోంది. శ్రద్ధగా చదువుకుంటున్న ఈ అమ్మాయి పేరు తమ్మినేని చాతుర్య. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం మోక్షగుండం గ్రామంలో జన్మించింది. తండ్రి లక్ష్మీరెడ్డి. తల్లి చిన్నతనంలోనే తండ్రితో విడాకులు తీసుకుని వెళ్లిపోయింది. అప్పటి నుంచి తండ్రి, నానమ్మ, తాతయ్యలే ఆలనా పాలనా చూసుకుంటున్నారు. కుటుంబ వివాదాలతో లక్ష్మీరెడ్డి ఆర్థికంగా చితికిపోయారు. కానీ కుమార్తెను చదువు మాత్రం మానిపించలేదు. తండ్రి ఆశలు వమ్ము చేయకుండా రేయింబవళ్లు కష్టపడి చదివింది చాతుర్య. 10వ తరగతి జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివి 545 మార్కులు సాధించి భవిష్యత్తుకు పునాది బాటలు వేసుకుంది. గవర్నమెంట్ స్కూల్లో చదివి 600కి 545 మార్కులు సాధించిన చాతుర్యను చేర్చుకునేందుకు ప్రైవేటు కాలేజీలు పోటీ పడ్డాయి. సైన్స్, మ్యాథ్స్ గ్రూపుల్లో చేరమని కోరాయి. అవేమీ కాదనుకుని కంబం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హెచ్ఈసీ గ్రూప్లో చేరి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బట్ సొసైటీలో చూసుకున్నట్లయితే నాకు 10th మంచి మార్క్స్ వచ్చాయి సార్, 545. అందులో గవర్నమెంట్ స్కూల్ నుంచి కాబట్టి కొంచెం మంచి స్కోరే వచ్చింది మిగతా వాళ్ళతో పోల్చుకున్నా సరే. 545 వచ్చితే అందరూ ఎంపీసీ, బైపీసీ తీసుకోవచ్చు కదా, మంచి మార్క్స్ వచ్చాయి, ఎందుకు హెచ్ఈసీ, అందులోనూ గవర్నమెంట్ కాలేజ్లో అని అన్నారు. అంటే నెగిటివ్ రెస్పాన్సే వచ్చేది సార్, నెగిటివ్ ఫీడ్బ్యాకే ఇచ్చారు అందరూ. చాలా తక్కువ మంది పర్లేదు తీసుకో, మంచి ఏమున్నట్లుంది సపోర్ట్ చేశారు, అట్లా కూడా సపోర్ట్ చేశారు. బట్ ఎక్కువ మంది నెగిటివ్గానే కొంచెం రెస్పాన్స్ ఇచ్చారు. బట్ అయినప్పటికీ మా సొంత డెసిజన్, అన్ని విధాలుగా మేము ఆలోచించుకొని నేను మా నాన్న హెచ్ఈసీ గ్రూప్ అయితేనే చాలా బాగుంటుంది మనకి అనేసి హెచ్ఈసీ గ్రూపే తీసుకున్నాము. అధ్యాపకుల సహకారం, స్వయం కృషితో ఇంటర్ మొదటి సంవత్సరంలో 500కు 490 మార్కులు సాధించింది చాతుర్య. రెట్టింపు ఉత్సాహంతో చదివి 2వ సంవత్సరంలో కూడా అవే మార్కులు తెచ్చుకుంది. మొత్తంగా 1000కు 980 మార్కులు సాధించి హెచ్ఈసీ గ్రూపులో రాష్ట్ర స్థాయిలో ప్రథమరాలుగా నిలిచింది. అంతేకాదు ఇంటర్ బోర్డు చరిత్రలో ఈ గ్రూపులో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినిగా రికార్డు సృష్టించింది చదువుల తల్లి. నేను కంబం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ హెచ్ఈసీ ఇంగ్లీష్ మీడియంలో చదివాను. నాకు ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్లో 490 వచ్చాయి 500కి. అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్లో కూడా నాకు 490 వచ్చాయి 500కి. టోటల్ నా ఇంటర్మీడియట్ స్కోరు 980 1000కి. హెచ్ఈసీ గ్రూప్లో మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, స్టేట్ ఫస్ట్. 10th వరకు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. అప్పుడు కూడా నాకు 545 వచ్చాయి 600కి. అండ్ ఎప్పుడైతే మదర్ లేరో ఇంట్లో పని, అంటే అప్పుడు నాకు చాలా చిన్న వయసు సార్. ఆ టైంలో నాకేం అర్థమయ్యేది కాదు ఏం జరుగుతుందో కూడా. ఆ టైంలో మా జేజ అండ్ మా జయనాన్న వాళ్ళిద్దరూ చాలా పెద్ద వయసు వాళ్ళు సార్. అయినా సరే ఇంట్లో పని చేయడానికి నాకేం తెలియదు అప్పుడు. మా జేజ చాలా సపోర్ట్ చేశారు సార్. ఇంట్లో అన్ని పనులు చేసేవాళ్ళు, వంట విషయంలో కానీ అట్లా. ఆమె ఆ రోజు ఆ సపోర్ట్ చేయబట్టే ఈరోజు మాకు అప్పుడు అన్ని ఇబ్బందులు ఉన్నా సరే వీళ్ళు ఉన్నారు కదా అనే ధైర్యం అయితే ఉన్నది సార్. ప్రభుత్వ కళాశాలలో చదివి 980 మార్కులు సాధించిన చాతుర్య అందరి ప్రశంసలు అందుకుంటోంది. హెచ్ఈసీలో రాష్ట్ర స్థాయి ఫస్ట్ ర్యాంకర్ గా నిలిచినందుకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ షైనింగ్ స్టార్ అవార్డుతో సత్కరించారు. ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేయడానికి సహకారం అందిస్తారని హామీ ఇచ్చారు. షైనింగ్ స్టార్స్ 2025 అనే ప్రోగ్రామ్ నారా లోకేష్ గారు
పెట్టారు. సో అందరూ పేద విద్యార్థులందరినీ ఎవరైతే గవర్నమెంట్ కాలేజెస్లో చదివారో వాళ్ళందరికీ సపోర్ట్గా వాళ్ళందరినీ ఒకే చోట గ్యాదర్ చేసి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేసి మాకు మంచి మోటివేషన్ ఇచ్చారు సార్. సో అక్కడ నాకు ఛాన్స్ వచ్చింది సార్తో ఇంటరాక్షన్ అవ్వడానికి. సో సార్ని అడిగాను, సార్ నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇట్లా ఫినాన్షియల్గా ఉన్నాను సార్ అంటే, అలానే ఒక సీట్ కూడా అడిగాను. ఎన్టీఆర్ ట్రస్ట్లో ఇంటిగ్రేటెడ్ BA ప్లస్ IAS కోర్స్ ఉంది, నాకు ఇప్పించండి సార్ సీట్ అంటే, సార్ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామమ్మా, నీకు ఎక్కడ కావాలంటే అక్కడ చదువుకో, మా సపోర్ట్ మీకు ఉంటుంది అనేసి చెప్పారు. సివిల్స్ సాధించాలనే ఆశయంలో చాతుర్య అహర్నిశలు కష్టపడి చదివిందని తండ్రి లక్ష్మీరెడ్డి అంటున్నారు. HECలో రాష్ట్ర స్థాయిలో ప్రథమంగా నిలిచినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాతుర్య కంబం ప్రభుత్వ కాలేజీలో చదివి ర్యాంకర్గా నిలిచినందుకు గర్వంగా ఉందని కళాశాల అధ్యాపకులు చెబుతున్నారు. చిన్న ఇల్లు అద్దెకుంటున్నాము, అద్దె ఇల్లు డిస్టర్బెన్స్ అవుతుందని రాత్రి అందరం నిద్రపోయినప్పుడు తెల్లవారుజామున 3 గంటలకు లేచి చదువుకునేది. బాగా కష్టపడి చదివింది. రోజు ఒక కాలేజీకి వెళ్ళి వస్తూనే ఒక 4-5 గంటలు చదువుకోవడానికి కేటాయించేది. నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. మా అమ్మాయి బాగా చదువుకొని 980 మార్కులు రాష్ట్రంలో మంచి ర్యాంక్ వచ్చినందుకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. లోకేష్ సార్ కూడా మా అమ్మాయి చదువుకోవడానికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. ఎక్కడైనా చదువుకోండి, మీ అమ్మాయి ఇష్టము, ఎక్కడ చదువుకున్నా కూడా మేము పూర్తి సహాయం చేస్తామని చెప్పారు. ఇది టోటల్గా HECలో 980 మార్కులు సంపాదించడం అనేది బోర్డు, ఇంటర్మీడియట్ బోర్డు వ్యవస్థీకరించిన తర్వాత HEC గ్రూపులో అన్ని మార్కులు సంపాదించుకోవటం అనేది బోర్డు చరిత్రలో ఇది ప్రథమం. ఇంత గొప్ప విజయాన్ని సాధించిన మా విద్యార్థి, మా బిడ్డ చమ్మినేని చాతుర్యను హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. సైన్స్, మ్యాథ్స్ గ్రూప్స్ లో చేరి ఇంజనీర్లు, సాఫ్ట్వేర్లు కావాలనుకునే ఈ రోజుల్లో సివిల్స్ సాధించాలనే సంకల్పంతో ఆర్ట్స్ గ్రూప్ లో చేరి లక్ష్యం దిశగా అడుగేస్తోంది సరస్వతి పుత్రిక. తప్పక సివిల్స్ సాధించి తనలాంటి వారికి ఆదర్శంగా నిలుస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది.